దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కోడి తన రెక్కలను చాచి తన బిడ్డల్ని కాచుకున్నట్లుగా యేసు ప్రభు తన సిలువ రక్తపు నీడలో మనందరినీ దాచుకున్నారు. అందుకనే ఈ రోజు వరకు మనం సురక్షితంగా సజీవుల లెక్కలో ఉన్నాం. ప్రియులారా, ఇంతవరకు కాచిన దేవుడు ఈరోజు కాపాడడా? తప్పకుండా మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా తన యొక్క నూతన అభిషేకాన్ని, నూతన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించి ఇంకొక ఉన్నత అభిషేకం మెట్టులో ఈరోజు మనందరినీ జీవింప చేయాలని ఆ ప్రభు కోరుకుంటున్నారు. ప్రియులారా, మరి మనం కూడా ఈ ఉదయకాలంలో మనల్ని మనం సిద్ధపరచుకున్నట్లయితే ఆ ప్రభువు కోరుకున్న విధంగా, ఆ ప్రభు యొక్క సాక్షులంగా ఈ లోకంలో మనం జీవించవచ్చు. ప్రియులారా, సాక్షులంగా ఉండాలంటే మన జీవితము ఏ విధంగా ఉంది, మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. చూడండి, అందరిలాగా జీవించినట్లు, అందరూ మాట్లాడినట్లు, అందరు ఈ లోకంలో తమ ఇష్టాలకు అనుగుణంగా జీవించినట్లు మనం కూడా జీవిస్తే మరి మన జీవితము దేవునికి ఎలా ప్రీతికరంగా మారుతుంది? అది మన శక్తి వల్ల సరిపోదు, కానీ ఆశ కొంటే మన యొక్క హృదయం యొక్క ఆశను దేవుడు తప్పకుండా తీరుస్తారు కదా. మరి ఏమని ఆశ కొనాలి? కీర్తనకారుడు ఏమని ఆశపడ్డాడు? 19 కీర్తన 14వ వచనంలో, నాకు ఆశ్రయనీయుడవైన దేవా నీకు స్తోత్రం, నాకు విమోచకుడవైన దేవా నీకు స్తోత్రం. ఈరోజు అంతా కూడా నా నోటిలోంచి వచ్చే ప్రతి మాట, నా హృదయంలోని ప్రతి తలంపు, ప్రతి ఆశ నీ మన్నన బడయునుగాక, నీకు ప్రీతికరంగా ఉండునుగాక. ఇది మనం కోరుకోవాల్సింది. ప్రియులారా, ఇలాంటి కోరికలను మనం కోరుకుంటే దేవుడు తప్పకుండా మనం తీరుస్తాడు. అందరూ తమ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నప్పుడు మనం మాత్రము దేవునికి ఇష్టం వచ్చినట్లుగా ఎలా జీవించగలము అంటే, చూడండి, మరి యెషయా ప్రవక్తకు అది సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యము కాదు? యెషయా ప్రవక్త గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. పరలోకం తెరవబడి దేవుని యొక్క దర్శనాన్ని అతడు చూడగలిగినప్పుడు, ప్రియులారా, తన యొక్క స్థితి ఎలా ఉందో తెలుసుకోగలిగాడు. అయ్యో, పాపపు మాటలు నేను పలుకుతున్నాను, పాపపు మాటలు పలికి ప్రజల మధ్యలో నేను జీవిస్తున్నాను అని తన యొక్క పాపపు స్థితిని అతడు తెలుసుకోగలిగింది ఎప్పుడు? దేవుని వైపు చూసినప్పుడు, దేవునిలో తనను తాను చూసుకోగలిగినప్పుడు. దేవునికి తనకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకోగలిగాడు. ప్రియులారా, తెలుసుకొని అంతటితోటి ఆగిపోయాడా? లేదు కదా. ప్రభా, నేను పాపిని అన్న తన పాపాన్ని ఒప్పుకున్న వెంటనే పరలోకం నుండి దేవుడు దేవదూతతో అగ్ని కణికను పంపించి అతని యొక్క పెదవులను శుద్ధి చేసి ఒక ప్రవక్తలాగా మార్చివేశాను. ఒక ప్రవక్త అంటే పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుని ఆత్మచే ప్రేరేపింపబడి మానవులు పలికే ప్రతి మాట ఒక ప్రవచనంలాగా మారుతుంది. మానవుల ప్రభావితం కాదు, కానీ స్వయంగా దేవుడే ఏ మనిషినైతే ప్రేరేపిస్తాడో, ఏ మనుషులైతే దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకుంటారో, ఏ మనుషులైతే దేవుని ప్రభావానికి లోనై మాట్లాడతారో, వారి యొక్క ప్రతి మాట కూడా దేవుని మాటగా, దేవుడు మనకిచ్చే ప్రవచనంలాగా మారిపోతుంది. యెషయా ప్రవక్త తాను దేవునికి అర్పించిన తర్వాత ఆయన పలికిన ఎంత గొప్ప గొప్ప ప్రవచనాలు యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇది ఒక యెషయా ప్రవక్తకు మాత్రమే సాధ్యమా? కాదు ప్రియులారా. మానవులుగా ఈ లోకంలో జన్మించిన వారందరినీ కూడా దేవుడు తన ప్రవక్తలుగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నారు. దేవునికైతే ఆశ ఉంది,
కానీ మనల్ని మనము దేవునికి అప్పగించుకోవడానికి, మన యొక్క పాపపు జీవితాన్ని వదిలిపెట్టడానికి మనము కూడా సిద్ధపడాలి. దేవుని మాటలు పలకాలంటే, ప్రవచనము పలకాలంటే ఈ లోకంలో అందరూ దాన్ని స్వాగతించరు. కొన్నిసార్లు దాని కొరకు హింసింపబడడానికి కూడా మనం సిద్ధపడాలి. ఇర్మియా ప్రవక్తను దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రవక్తగా ఎన్నుకున్నాడని ఇర్మియా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చదువుతున్నాం. చూడండి, దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇర్మియా ప్రవక్తను ప్రవక్తగా ఎన్నుకున్నాడు కాబట్టి అతనికి పరిశుద్ధంగా ఉండడానికి కృపనిచ్చాడు. రాజ్యములను నువ్వు కూల్చేస్తావు, తిరిగి పునర్నిర్మిస్తావు కూడా. అలాంటి అభిషేకాన్ని ఒక ప్రవక్తగా నేను నీకు ఇస్తున్నానని చెప్పినప్పుడు, దేవుని యొక్క ప్రవచనాలను ఇర్మియా ప్రవక్త చెప్తున్నప్పుడు అందరూ దాన్ని స్వీకరించారా? అందరూ అంగీకరించారా? అందరూ విధేయించారంటే లేదు ప్రియులారా. అతన్ని దేవుని ప్రవక్త ప్రవచనాలను పలుకుతున్నప్పుడు అతన్ని హింసించారు, నీళ్లు లేని బావిలో పడవేశారు, అతన్ని ఎంతో కష్టములకు అతన్ని కారకుని చేశారు. కానీ దేవుడు అతన్ని వదిలివేశారా? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఎంతోమంది నీకు ఎదురు తిరుగుతారు, కానీ అలాంటి పరిస్థితులలో నీవు నా వైపు తిరిగితే, ఏది మంచిది కాదో ఏది చెడుదో నువ్వు దాన్ని వదిలివేసి నువ్వు నా వైపు తిరిగితే నేను నీ తరపున ఉంటాను, నేను నిన్ను సంరక్షిస్తాను. ఒక ఇత్తడి ప్రాకారంలాగా నేను నిన్ను గట్టిగా చేసి అందరి ముందు నిలబెడతాను. ఎంతోమంది నీతో పోరాడతారు, ఎంతోమంది నీతో యుద్ధం చేస్తారు, కానీ ఎవ్వరు కూడా నీ మీద విజయాన్ని సాధించలేరు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు అతనికి తోడుగా ఉండెను. ఎప్పుడెప్పుడైతే మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించి, నా సొంత మాటలు కాదు, నా సొంత ఇష్టాలు కాదు, నాకు కోరుకున్న జీవితము కాదు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవించాలని మనల్ని మనం పూర్తిగా సమర్పించినప్పుడు దేవుడు అందరినీ కూడా ప్రవక్తలుగా వాడుకోవడానికి, మన ప్రతి మాట కూడా దేవుని మన్నన బడయడానికి, ఆ విధంగా అభిషేకించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ జీవితాన్ని మనం అందరికీ కూడా తెలుసు ప్రియులారా. ప్రజలందరికీ భయపడి తన యొక్క జీవితము అందరికీ తెలుసు కాబట్టి తనను చూసి ఎక్కడ నవ్వుతారో, ఎక్కడ హేళన చేస్తారో అని నీరు తీసుకోవడానికి యాకోబు బావి దగ్గరికి మధ్యాహ్నం వేళ, అందరూ ఆమెను చూడని వేళ ఆమె నీరు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, దేవుడి కరుణ కృప అటువంటి స్త్రీని కూడా నేను ప్రవక్తగా వాడుకోవాలి, ఆమె పలుకులు కూడా నా దృష్టిలో మన్నన పొందాలి, ప్రజల దృష్టిలో మన్నన పొందాలని ఆశపడ్డాడు. కాబట్టి యేసు ప్రభువు ఆమెను వెతుక్కుంటూ ఆ మధ్యాహ్న సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చాడు. చూడండి, తనకున్న పరిశుద్ధతనముతో ఆమెను ఆజ్ఞాపించవచ్చు, ఆమెను ఖండించవచ్చు, ఆమెను నిందించవచ్చు. కానీ ప్రియులారా, దేవుని ప్రేమ మాత్రమే మనల్ని మలచగలదు, మార్చగలదని, తన ప్రేమ ద్వారా మనల్ని మార్చాలని ఆశపడుతున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను తను తాను తగ్గించుకొని దాహం అవుచున్నది, నీరు ఇవ్వమని అడుగుతున్నాడు. ఆమెకి ఎంతో ఆశ్చర్యం. నేను స్త్రీని కదా, నువ్వు పురుషుడవు కదా, నువ్వు ఒక యూదుని వలె కనిపిస్తున్నావు, నేను ఒక సమర స్త్రీని లాగా ఉన్నాను, నేను నాకు నీకు పొత్తు ఎలా నన్ను నీవు నీరు ఇవ్వమని అడుగుతున్నావు అని ఆమెకి ఎంత ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ప్రభువు నెమ్మదిగా ఆమెతో మాట్లాడడానికి మొదలు పెడుతూ, ఈ బావి నుంచి నువ్వు నీళ్లు తాగితే మరలా నువ్వు దప్పికొంటావు, కానీ నన్ను ఒకవేళ నీవు నీరు ఇవ్వమని అడిగితే నేను నీకు జీవజలమునిస్తాను, అది ఎప్పుడూ నీలో ఎండిపోక ఊరడి నీటి బుగ్గగా నీ హృదయంలో అది ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పినప్పుడు తనకు తెలియకుండానే వాక్యము వైపుకి ఆమె ఆకర్షింపబడినప్పుడు, అలాంటి నీరు నాకు దయచేయమని చెప్పినప్పుడు ఇంకా కొద్దిగా ఆమె జీవితమును తెరిచిన పుస్తకంలాగా యేసుప్రభు పెడుతున్నప్పుడు
నీ భర్తని పిలుచుకొనిరా అన్నప్పుడు ఆమె చెప్తుంది, నాకు భర్త లేడు. ప్రియులారా, ప్రభు మరొకసారి నీకు ఇప్పటికే 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అనే ఆమె జీవితాన్ని ఒక్కొక్కటిగా ప్రభువు ఆమె ముందు పెడుతున్నప్పుడు నువ్వు ఒక ప్రవక్తలాగా ఉన్నావు అని ఆమె గుర్తించగలిగింది. ప్రియులారా, తమ జీవితాన్ని తెరిచిన పుస్తకంలాగా చూపెట్టగలిగిన ఈయన ఒక సాధారణ యూద పురుషుడు కాదు, ఈయనలో ఏదో గొప్పతనం ఉంది అని నెమ్మదిగా తన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలుసుకుంటుంది. మీరు యూదులు పర్వతం మీద దేవుని ఆరాధిస్తారు, మరి మేము ఆరాధించే విషయంలో ఎందుకు మీరు అలా ప్రవర్తిస్తున్నప్పుడు చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నెమ్మదిగా తండ్రి దేవుని వైపు, ఆత్మీయ జీవితం వైపుకి ఆమెను ఆకర్షిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించవలసిన వాళ్ళు ఆత్మలో సత్యంలో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడని పరలోకపు తండ్రి ప్రేమ ముందు యూదులు సమరీయులు అని ఏ వ్యత్యాసం లేదు, అందరూ కూడా ఆయనకు ప్రియమైన వారే, నీలాంటి వారు కూడా ప్రియమైన వారే అని చెప్పకనే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినప్పుడు చూడండి, ఇక తన బాహ్య జీవితం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె పూర్తిగా వదిలివేసింది. ప్రియులారా, అప్పటి వరకు దాగుకొని ఎవరి కంట పడకుండా, ఎవరైనా తనను చూస్తే హేళన చేస్తారేమో, గేలి చేస్తారేమో అని జీవించిన ఆ స్త్రీ ఇప్పుడు తన బాహ్య జీవితాన్ని, తన శారీరక జీవితాన్ని వదిలిపెట్టి ఆత్మలో నేను వృద్ధి చెందాలి, నేను కూడా నా పలుకులు కూడా దేవుని మన్నన పొందాలని తన కడవన అక్కడే వదిలిపెట్టి చూడండి, తన సమరయ పట్టణంలోనికి పరిగెత్తి అందరి ముందు నిలబడి, రండి నేను చేసినవన్నీ కూడా చెప్పిన ఆ వ్యక్తి ఆయన ప్రవక్తనేమో, ఆయననే మెస్సయ్యానేమో, మీరే చూద్దురు రండి అని తన యొక్క మాటలను వారికి వినిపించినప్పుడు వారందరూ కూడా, సమరయులందరూ కూడా ఆ బావి దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏమి సాక్ష్యం చెప్తున్నారు? నీవు పలికిన పలుకులు మేము విని ఈయన గురించి మేము నమ్మాము, మేము విశ్వసించాము అని చెప్పిన వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి యేసు ప్రభు మాటలు వాళ్ళు స్వయంగా విన్నప్పుడు, ఇప్పుడు నీవు చెప్పిన మాటల వలన మాత్రమే కాదు, మేము కూడా స్వయంగా విన్నాము కాబట్టి మేము కూడా మెస్సయ్యను కనుగొన్నాము. ప్రియులారా, మెస్సయ్యను చూపించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సమరయ స్త్రీ తన జీవితమును, తన బాహ్య జీవితమును, తన శారీరక జీవితమును అందరి హేళన చేస్తారు ఏమో అని బాహ్య జీవితం మీద దృష్టిని పెట్టినంత వరకు తనను తానే మార్చుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాటలను విని తన జీవితాన్ని పూర్తిగా అప్పగించిందో తనే ప్రవక్తగా మారిపోయింది. తన మాటలు ఇతరులు విని మెస్సయ్యను కనుగొనే అంతగా ఇతరులకు ఆశీర్వాదకరంగా మారింది. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు మనందరినీ కూడా దేవుడు అదే పిలుపుతో పిలుస్తున్నారు. మన ప్రతి మాట కూడా ఆ దేవుని మన్నన బడయాలి, ఎంతోమంది జీవితాల్లో నిరీక్షణ కలిగించేదిలా, మెస్సయ్య వరకు నడిపించేదిగా, సత్యము వైపుకు నడిపించే విధంగా మన మాటలు, మన హృదయంలోని తలంపులు ఉండాలని ఆ ప్రభు ఈరోజు మనందరికీ పిలుపిస్తున్నారు. మరి ఆ సమరయ స్త్రీ ఏ విధంగా తన బాహ్య జీవితాన్ని, శారీరక జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదిలివేసి ఎవరిని లెక్క చేయకుండా సత్యము వైపుకు అడుగులు వేసిందో, ఈ ఉదయకాలంలో మనమందరం కూడా సత్యము వైపుకు అడుగులు వేద్దాం. ఎంతోమందికి మనము నిరీక్షణ కలిగించే ఒక గొప్ప ప్రవక్తలంగా మారుదాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. పాపపు మాటలు పలికే మనుషుల మధ్యలో మేము కూడా జీవిస్తున్నాం. మేము కూడా పాపపు మాటలు పలుకుతూ ఉన్నాం ప్రవ్వా. కానీ ఈరోజు మా అందరికి మీరు పిలుపునిస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రం. అదే యేషయా పవిత్రపు నాయనా పాపపు మాటలు పలికినప్పుడు ఏ పరలోక అగ్ని వచ్చి అతని పెదవులను తాకి శుద్ధి చేసిందో, ఈ ఉదయకాలంలో మా అందరి పెదవులను, మా అందరి జీవితాలను, మా అందరి హృదయాలను అదే పరలోక పరిశుద్ధ అగ్నితో నాయన శుద్ధి చేయండి.
రగిలించండి. మాలో ఉన్న పాపాన్ని వేరుతో సహా నాయన కాల్చివేయండి ప్రభా. నాయన చేదైన వేరు ఏదైనా మాలో మొలిచి ఈ లోకపు మాటలను మరలా మరలా మేము పలకకుండా ప్రభా, సమరయ స్త్రీ ఏ విధంగా అయితే తన పాపపు జీవితాన్ని వదిలివేసి ఇతరులకు మెస్సయ్యను చూపించే మాటలకు సాక్ష్యము పలికిందో, నాయనా మా అందరి మాటలు, మా అందరి హృదయాలలోని తలంపులు ఈరోజు నీ మన్నన బడియునుగాక, నీ నామానికి సాక్ష్యముగా ఉండునుగాక. అటువంటి కృపతో మమ్మల్ని అందరినీ అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఇర్మియా ప్రవక్తను ఇత్తడి ప్రాకారంలాగా మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా ఈరోజు సత్యానికి సాక్ష్యంగా నిలబడడానికి ప్రాకారంగా మారుస్తున్నాడు. ఎవ్వరు మన వైపు లేకపోయినప్పటికీ, మనతో ఈ లోక ప్రజలు యుద్ధము చేసినప్పటికీ, సత్యము మనము సాక్ష్యంగా ఉన్నప్పుడు ఆ సత్యమే మనల్ని నిరీక్షణలోనికి నడిపిస్తుంది, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.